మరి అద్భుతంగా క్యారెక్టర్స్ నిభాయించారు. మరి సార్ మీ మాటకు వస్తే మీరు చెప్పండి. ప్రేక్షకులకు నమస్తే అండి. నా పేరు రమేష్. ఈ సినిమాలో వచ్చేసి నేను పెళ్లి కూతురు ఫాదర్ చేశాను. అంటే ఫస్ట్ హాఫ్లో ఒక అమ్మాయి వస్తుంది, హీరో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, అంటే తను కట్నానికి ఆశపడు. సో అందులో హీరో ఇన్ ఫాదర్, హీరోయిన్ ఫాదర్ అండ్ మదర్. ఓకే, ఇంతకి పెళ్లి జరిగిందా? లేదండి, అయ్యో ఆ పంచాయతీ పెద్దలు మళ్ళీ మేమే జరగలేదని బాధపడుతున్నామండి. ఇంకా బాధపడుతున్నారు. మరి ఎలాంటి అల్లుడు కావాలో తెలుసుకుందాం. మరి చెప్పండి సార్, మీకు ఎలాంటి అల్లుడు కావాలనుకుంటున్నారు? అసలు ఆ క్యారెక్టర్స్ క్వాలిటీ ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి. మాకు ఆల్లుడే కావాలనుకున్నావు. ఆల్రెడీ ఏ అల్లుడు సార్? అదే మరి అక్కడ ప్రభాస్ ఉన్నారు, మరి పెళ్ళైన రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు. మరి అలాంటి క్యారెక్టర్స్ కావాలా? సాయిలే కావాలనుకున్నాము. వాస్తవానికి ఏంటంటే మేమంతా సెట్ రైట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అంటే ఎంగేజ్మెంట్. సో ఇక పెద్ద ఆయన ఏంటంటే బట్టలు కూడా పట్టించుకుంటాడు రెడీగా. ఆ టైంలో చనిపోవడం జరుగుతుంది. పెద్ద ఆయన ఇక ఎంగేజ్మెంట్ రేపు అనగానే చనిపోతాడు. సరే పరామర్శించడానికి వచ్చినాము, బాగా అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు అయినాము. ఫైనల్ ఏంటంటే దీపం చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పెద్ద ఆవిడ, అంటే చనిపోయిన వాళ్ళ అక్క ఉండి ఈమె అడుగు పెట్టిందని గొడవ చేయడం వల్ల ఆ గొడవ పెద్దగా అయి సంబంధం చెడిపోతుంది. ఓకే, అంటే నార్మల్ గా ప్రతి మన న్యాచురల్ లైఫ్ లో జరిగేదే అండి. మరి కోడలు ఎంగేజ్మెంట్ జరిగిపోయి పెట్టుకుంటున్నాము, ఎవరన్నా సంఘటన జరిగింది అనుకోండి, ఖచ్చితంగా పెళ్లి కూతురు మీద అలా వేస్తారన్నమాట. అలాంటిదే మరి బలగా మూవీలో కూడా చూపించడం జరిగింది. మరి అంత అద్భుతంగా తెరకెక్కించారు మన వేణు గారు, రైట్ సార్? మరి అలాగే దిల్ రాజు గారు మాత్రం చాలా 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 సూపర్ గా తీసారండి మూవీ మాత్రం. మరి సార్ దిల్ రాజు గారు అయినా సరే, వేణు గారు సార్, మీ క్యారెక్టర్ స్పెషల్ గా ఇవ్వడం మరి చేయడం జరిగింది కదా, మరి ఎలా ఎంపిక చేశారు చెప్పండి. ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పారు. ఇంట్రడక్షన్ తో పాటు ఈ మాట చెప్పండి. ఏదేమైనా వీళ్ళ అమ్మాయి అడుగుపెట్టడం వల్లే మా ముసలాయలను మింగేసింది. ఆ సంబంధం క్యాన్సిల్ అయిందే మాకు మంచిగా ఉంది. మా ఊరు పిల్లగాడు ఆగమైతుండనో ఏమో మరి. అయ్యో ఎంత మాట్లాడుతున్నారు సార్? మా సంబంధం క్యాన్సిల్ కావడం వల్లే జనాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ కనెక్ట్ అయినాయి. అది గుర్తు మాతోనే డ్రాప్ అవ్వ మరి సినిమా. మా పిల్లగాని అమాయకం చూసుకొని ఎక్కడో వాడు అప్పుల బాధ ఉంటే సరే క్యాచ్ చేద్దాం, వీనికి డబ్బులు ఆశ చూపించి చేసుకుందాం అని ఆశపడ్డాడు. కానీ భగవంతుడు అంటాడు ఈ రకంగా 15 లక్షలు మనం ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం. ఆయన పాపం డబ్బు ఉన్న పెద్ద మనిషి కాబట్టి ఇద్దామని అనుకున్నాడు, ఏదో మిస్ అయిపోయింది. తల్లిగా మీరు చెప్పండి, ఎదిరించారు, ఏదో మాట్లాడారు అందరితో. 15 లక్షలు ఇచ్చినప్పటికీ మరి మీరు మీ వారికి ఆపలేదా? ఎందుకయ్యా అంత డబ్బులు ఇవ్వడం? అద్భుతంగా ఇంకో అల్లుడు అసలు అనలేదా? లేదండి. ఎందుచేత అంటే అల్లుడు అంత బాగున్నాడా? అల్లుడు బాగున్నాడు కాబట్టి ఇవ్వాలనుకున్నాం. లేదు, యాక్చువల్గా మాకు డబ్బులు ఇవ్వలేదు. వరపూజ అయినాక డబ్బులు ఇస్తారు. వరపూజ రోజు కార్యక్రమం అయింది కాబట్టి ఇంకా మరి వీళ్ళ డబ్బు మిగిలిపోయింది కదా సార్? వాళ్ళు మిగిలిపోయింది వాళ్ళకే. మరి ఇంకేంటి హ్యాపీస్ కదా. మరి మీరేమనుకుంటున్నారు అమ్మాయి గురించి? అయ్యో దీని కర్మ ఇంతేనా అనుకుంటున్నారా? అంతగా మా అమ్మాయిని ఆడిపోసుకుంటారు కదండి. మా పాప ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే అన్నేసి మాటలు అన్నారు. ఒకవేళ మ్యారేజ్ అయిపోయినంటే లైఫ్ లాంగ్ ఆమెను ఎంతగా టార్చర్ చూపించినంటారు. సో మిడిల్ డ్రాప్ అవ్వడమే బెస్ట్. నా పేరు రేఖ. ఇంకా బయటికి రాలేదండి. మేడం చెప్పండి. నమస్కారం అండి ప్రేక్షకులకి, టీవీ వాళ్ళకి. నా పేరు రేఖ అండి, రేఖ లక్ష్మి పూర్తి పేరు. మూవీలో అదే ప్రియదర్శికి మిస్ అయిపోయిన అత్తగారి క్యారెక్టర్ చేస్తాను. మిస్సింగ్ ఎక్కడ అయిందో మనకి మాత్రం తెలియదు. ఖచ్చితంగా మేడమే చెప్తారు. మేడం ఆ మిస్సింగ్ క్యారెక్టర్ కూడా చెప్పండి. అదేనండి, గొడవలోనే మిస్ అయిపోతాం మేము ఇంకా.